హాయ్ అండి, అందరికీ శుభోదయం. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈ వీడియో కొంచెం లేటుగా అప్లోడ్ అవుతుందండి, ఏమనుకోకండి. మేము మా యొక్క పెనుబల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా హనుమత్ జయంతికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకున్నాము. శ్రీ కుబేర ఆంజనేయ స్వామి వారికి ఉదయాన్నే మంగళతోరణము, అదేవిధముగా తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ అనేటువంటివి అయితే పెట్టుకున్నాము. మేము ఇక్కడ ఒక స్టేజీ ఏర్పాటు చేసుకున్నాము. మంగళ వాయిద్యాలతో తోరణాలతో చక్కగా మేమైతే తోరణపాటు పెట్టుకున్నాము. అదేవిధంగా ఉత్సవమూర్తుల్ని దేవాలయానికి తీసుకెళ్ళడానికి సిద్ధం చేసుకుని వాటికి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి వాటికి గొడుగు పట్టుకొని పురవీధుల్లో ఉత్సవమూర్తుల్ని కళ్యాణం యొక్క వేదిక ఎక్కడైతే ఉందో ఆ యొక్క వేదిక దగ్గరికి అయితే మేమైతే ఉత్సవమూర్తుల్ని చేర్చుకుంటున్నాం. ఆ యొక్క వీడియో విజిబిలిటీ మీకు చూపిస్తాము, చక్కగా చూడండి. ఉత్సవమూర్తులు అయితే దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాయండి. అదిగోండి, గ్రామస్తులంతా కూడా చక్కగా పట్టుకొని, ఆలయ చైర్మన్ గారు గ్రామస్తులు అంతా కూడా పట్టుకొని వచ్చారు. స్వామివారు అయితే వివిధ రకాలైనటువంటి పూలు, తమలపాకులు, అప్పాలు, గారెలు అనేక రకమైనటువంటి పిండి వంటలు వీటన్నిటితో చక్కగా ఉన్నారు. బయటేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారండి, మరొక పక్కేమో గణపతి ఉంటాడు. కళ్యాణోత్సవం ప్రారంభం చేశామండి. కళ్యాణోత్సవంలో భాగంగా చక్కగా గణపతి పూజ, విజ్ఞాహవతనము, రక్షాబంధన, యజ్ఞోపయోగధారణ అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విధిగా నిర్వహించుకున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్తులంతా కూడాను పాల్గొన్నారు. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణములో హనుమత్సవర్చల కళ్యాణం అండి, ఎక్కడ కూడాను చూసి ఉండరు, జరగదు, తక్కువగా చేస్తారు. ఈ యొక్క హనుమత్సవర్చల కళ్యాణాన్ని స్వామివారికి హారతాదులు కూడా ఇస్తున్నారు. భక్త మహాశైలంతా కూడా చక్కగా ఎవరూ కూడా ఎక్కడికి కదలకుండా అక్కడే కూర్చొని ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని అయితే అందరూ కూడా తిలకించారు. కళ్యాణ అనంతరం అందరితో కూడాను చక్కగా తలంబ్రాలు ఇలాంటివన్నీ కూడాను పోయించాము. అదేవిధముగా ఈ యొక్క కమిటీ వారు, మన ఆలయం చైర్మన్ గారు, ఆ యొక్క ఆలయ సిబ్బంది, భక్తులు అంతా కూడా చక్కగా సహకరించారు. స్వామివారికి ఎండపడకుండా మేమైతే చిన్న ఉపాయం చేశాము. గొడుగు కట్టామండి ఎండపడుతోందని. అది మేము ఇక్కడ వరకు చేసుకున్నటువంటి కార్యక్రమం. స్వామివారికి యజ్ఞోపయోగధారణ, సప్తఋషుల యొక్క ఆవాహన ఇవన్నీ కూడాను పూర్తి చేశాము. అయితే ఈ యొక్క కార్యక్రమంలో మేము చేసినటువంటి పని ఏమిటయ్యా అంటే, గోటి తలంబ్రాల ఉత్సవాన్ని కూడా మేము నిర్వహించుకున్నాము. 15 రోజుల పాటు గ్రామస్తులంతా కూడా గోటి తలంబ్రాలని తీసుకొని గోటి తలంబ్రాలని కూడాను చక్కగా స్వామివారి కళ్యాణమూర్తులకైతే పోయటం అయితే జరిగినది. ఇక్కడ వరకు కూడా ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని ఎవరైతే చూశారో, ఎవరైతే తిలకించారో వారందరికీ కూడాను ఆ యొక్క కుబేర ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. ఇక్కడితో అయితే ఈ వీడియోని అయితే ఎడిట్ చేసేస్తున్నానండి. ఏదైనా సరే ఇంకా మంచి వీడియోలు ఏమైనా కళ్యాణానికి సంబంధించిన ఉంటే మీ అందరికీ అయితే షేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ వీడియోలన్నీ కూడాను చూసి అందరూ కూడాను తిలకించండి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే చేయండి. బాయ్. అందరికీ కూడాను సెలవు.